కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాళ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దనరావు ముఖ్య అతిథిగా హాజరై శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజీపై గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలోనే మోటుమాల గ్రామం అభివృద్ధి చెందిందని, ఇంకా ఏమైనా పనులు ఉంటే వాటిని తక్షణమే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటుమాల గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పురిని శ్రీనివాసరెడ్డి, అట్ల మల్లికార్జున, అట్ల పోల్రెడ్డి, చినిగే సాయి, పురిని శ్రీను, పోలూరి సురేష్, కోడూరి గోపిరెడ్డి, పురిని బ్రహ్మారెడ్డి, తంబి సుబ్బారెడ్డి, చినిగే శ్రీనివాసరెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బిర్లా ఈవెంట్స్ ఆటపాటలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతోటి అద్భుతంగా బిర్లా ఈవెంట్స్ ప్రదర్శించారు. నమస్కారాలు. బాగున్నారా?
అమ్మా అందరికీ ఈరోజు మన తిరునాళ్ళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు అందరూ కూడా బంధుమిత్రులతోటి ఈరోజు ఎక్కడెక్కడ ఉండే సంబంధాలు ఉండే ఈ గ్రామస్తులంతా కూడా ఇక్కడికి రావటం, ఇక్కడ మంచి సంతోషంగా ఈ కార్యక్రమం చేసుకోవటం, దాంట్లో మీలో ఒకరిగా ఈరోజు నన్ను కూడా ఆహ్వానించిన మీ అందరికీ, కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నాం. మన ప్రభుత్వంలోనే 5 సంవత్సరాలు మీ రోడ్డు కూడా ఇప్పుడు వస్తా చూశాను. ఆ రోడ్డు కూడా గుంటల రోడ్లో అలానే ఉంది. దాన్ని కూడా పెట్టాం. తొందరలోనే మీ రోడ్డు కూడా అది కంప్లీట్ చేస్తాం. దాన్ని అన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఏదైనా కూడా ఎప్పుడైనా అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం అంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఏ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి, ప్రజల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవటం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటా ముందుకెళ్ళే కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రజలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ అందరూ కూడా ఈరోజు పండగ సందర్భంగా అందరూ కూడా ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని ఊరిగా పలకరిద్దామని వచ్చా. ఈరోజు రాజకీయం కోసం రాజకీయ మీటింగులు చెప్తామని నేను రాలేదు. కాబట్టి నేను మళ్ళా వస్తాము. గ్రామ సభ పెట్టినప్పుడు మన గ్రామంలో ఉండే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసే పద్ధతిలో ముందుకెళ్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, వచ్చిన బంధుమిత్రులకి, మా మహిళలకి, అందరికీ కూడా, మా యువత, మా తమ్ముళ్ళందరికీ, కమిటీ సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. శ్రీ ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు నిన్న మొన్న 3 రోజుల నుంచి మూటమాల్లో పుట్ట దగ్గర తిరునాళ్ళు చేస్తున్నాము. ఈ తిరునాళ్ళకి ఈరోజు ముఖ్య అతిథిగా మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారు గుడిని వీక్షించి స్టేజ్ మీదకి వచ్చి ప్రసంగించి ఇప్పుడే వెళ్ళారు. ఈ తిరునాళ్ళకు విచ్చేసిన గ్రామ ప్రజలకు, పక్కన గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. గారు ఈరోజు వచ్చి మాకు కొన్ని హామీలు ఇచ్చేళ్ళారు. మా గ్రామంలో ఉన్న సమస్యలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్నీ, మిగతా ఉన్న పనులు కూడా అన్నీ త్వరలో నెరవేరుస్తానని మాకు మాట ఇచ్చేళ్ళాడు. మాకు చాలా ఆనందంగా ఉంది. సాంస్కృతిక కార్యక్రమం బిర్లా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి ఈరోజు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు కూడా చాలా ఆనందంగా చూస్తున్నారు.
చూస్తే జామకాయలే బసనీలే కొరకపోతే మిరపకాయలే సీరియస్లీ మా డాన్సర్స్ కి కొంచెం గట్టిగా క్లాస్ కొట్టాలండి. మీరు ఇలా డల్ గా ఉంటే చాలా కష్టం. సో అమ్మాయిలకి ఊపి రావాలన్నా ఊగి పోవాలి అన్నా అబ్బాయిలు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, లేకపోతే మేమేం చేయలేం అన్నమాట. సో అప్పుడప్పుడు క్లాస్ కొట్టడం, విజన్లు వేయడం అట్లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అనమాట. Thank you.